తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే తమ సాయశక్తికి మించి కృషి చేసి ముత్తుకూరు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి సోమిరెడ్డి శృతిరెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం బ్రహ్మదేవి పంచాయతీలో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, టీడీపీ మండల కార్యదర్శి నీలం మల్లికార్జున యాదవ్, తెలుగు యువత నాయకులు ఈపూరు మునిరెడ్డి తదితరులతో కలిసి శృతిరెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె గడప గడపకు తిరుగుతూ టీడీపీ సూపర్ 6 కరపత్రాలు అందజేస్తూ సర్వేపల్లి టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని గెలిపించాలని అభ్యర్థించారు. అనంతరం సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, శృతిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ బ్రహ్మదేవిలో ఎప్పటికీ గుర్తుండేలా సోమిరెడ్డి అభివృద్ధి పనులు చేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు కొత్తపల్లి రమేష్ కుమార్, చిల్లుకూరు భాస్కర్ రెడ్డి, తిరుమలశెట్టి సతీష్ నాయుడు, నాటారి నాగేంద్రబాబు, పలువురు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు నా రెండో రోజు బ్రహ్మదేవి పంచాయతీలో చాలా మంచి స్పందన కనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ నాతో చాలా ఉత్సాహంగా క్యాంపెయిన్ చేస్తున్నారు. ఇదే ఒక పండగ వాతావరణమే. ప్రతి ఒక్కరూ నా కుటుంబ సభ్యుల్లాగానే నా పక్కనే నాకు ధైర్యం చెప్పుకుంటూ, నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చుకుంటూ ఎన్నికలు అద్భుతంగా జరుగుతుంది ఈ క్యాంపెయినింగ్. దానికి మించి మామయ్య గారు ఇక్కడ చాలా మంచి పనులు చేశారు. ఎస్పెషలీ బుడ్డి డ్రైన్. చాలా మంది రైతులు చాలా ఇబ్బంది పడ్డారు, పంట నష్టపోయారు. అట్లాంటి రైతులకు అందరికీ హెల్ప్ చేసి మామయ్య గారు బుడ్డి డ్రైన్ కట్టించేసి వాళ్ళ వాటర్ పొలాల్లోకి ఫ్లడ్ కాకుండా పొలాలన్నీ కాపాడి రైతులకి నష్టం కాకుండా చేశారు. దానికి మించి కాకాన్ గోవర్ధన్ రెడ్డి గారు మీరు అంత ఆపోజిట్ చేశారు. మామయ్య గారు ఇంత మంచి పని చేస్తే రైతుల కోసము మీరేం చేశారు? మీరు మీ సొంత టోల్ పెట్టి పోర్ట్ బయట మీరు మీ సెల్ఫిష్నెస్ కోసము ఎంతో మంది ఎంప్లాయీస్ ఉద్యోగాలు పోగొట్టుకున్నారు పోర్ట్లో. అది ఒకరో ఇద్దరో కాదండి. కాకాన్ గోవర్ధన్ రెడ్డి గారు మీ సెల్ఫిష్ నీడ్స్ కోసము 10,000 మంది యూత్ ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. ఎక్కడ న్యాయం ఇది? మీకు ఒక పాప ఉంది, ఆ పాపకు కూడా ఒక భవిష్యత్తు ఉంది. అట్లే ఇక్కడ యూత్ ప్రతి ఒక్కరు, మా ముత్తుకూరు యూత్లో ప్రతి ఒక్కరికి భవిష్యత్తు ఉంది. సో మీరు మీ సొంతంగా టోల్ పెట్టుకొని పంపిస్తే మీ టోల్ పెట్టుకున్నందుకు ఆ టర్మినల్ చెన్నైకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మేము బాబుగా రాగానే, మేము ప్రభుత్వంలోకి రాగానే నేను ముత్తుకూరు ప్రజలకు ఒకటే చెప్పాలనుకుంటున్నాను. మేము మా సాయశక్తికి మించి మేము యూత్కి ఎంప్లాయ్మెంట్ ఇప్పించుకుంటాము. బాబుగా రాగానే మంచి కంపెనీస్ ముత్తుకూరుకి మేము తెప్పించుకుంటాము. వాళ్ళందరికీ మంచి ప్యాకేజెస్ వచ్చేటట్లు మేము చూసుకుంటాము. రోజు ఇంటింటికి ప్రచారం జరుగుతూ ఉంది బ్రహ్మదేవం పంచాయతీలో. మా కుటుంబం నుంచి ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు ప్రచారంలోనే ఉన్నారు. సోమిరెడ్డి గారి నుంచి నేను కానీ, శృతి కానీ, డాక్టర్ సింధు కూడా హైదరాబాద్లో లీవ్ పెట్టేసి సోమిరెడ్డి గారి కుమార్తె కూడా ప్రచారంలోనే ఉంది. బ్రహ్మాండంగా సర్వేపల్లి మొత్తం ప్రతి గడప దొక్కుతాం. మాతో పాటు మా కార్యకర్తలు ఉన్నారు, మా నాయకులు ఉన్నారు. బ్రహ్మాండమైన సపోర్ట్ బీజేపీ నాయకులు ఉన్నారు, జనసేన నాయకులు ఉన్నారు. యువత బ్రహ్మాండంగా ముందుకు వస్తూ ఉంది, మాతో తిరుగుతూ ఉంది. ప్రతి ఇంటికి వాళ్ళే తిప్పుతూ ఉన్నారు మమ్మల్ని. దాంతోపాటు మహిళలు, మీరు ఏ ఇంటికి వెళ్ళినా కూడా మహిళల స్పందన అద్భుతంగా ఉంది. వాళ్ళు మోసం చేశారని అర్థమైపోయింది. ముందు ఏదైతే అన్నీ ఫ్రీ అని చెప్పారో, ఏదైతే రేట్లు తగ్గించేస్తామని చెప్పారో అవన్నీ అబద్ధాలు. ఈ మందు కూడా క్లియర్గా మోసం చేశారని అర్థమైపోయింది. సో మహిళలే మాకు ఎదురు చెప్తా ఉన్నారు, రాగానే ముందు మీకే ఓట్లు వేస్తామయ్యా, ఒకసారి మోసపోయాం, మళ్ళీ వైసీపీగా మేము ఓటు వేయము అని చెప్తా ఉన్నారు. అది చూస్తుంటే ముఖ్యంగా సోమిరెడ్డి గారు వస్తే మాత్రం ఆయన మెయిన్ రోడ్లో పోతూ ఉంటే పక్కన సందుల్లో నుంచి ఆడవాళ్ళందరూ ముందుకు వచ్చి ఆ సెంటర్ కాడికి వచ్చి ఆయన పట్టుకొని ఈసారి నేను గెలిపిస్తున్నామని చెప్పి మహిళలు చూపిస్తున్న అభిమానం సోమిరెడ్డి గారి మీద మేము మర్చిపోలేము. ఈసారి బ్రహ్మాండమైన మెజారిటీతో సోమిరెడ్డి గారు గెలుస్తూ ఉన్నారు. ఈ పంచాయతీ మొత్తం శృతి ఇంటింటికి తిరగడం జరిగింది. ప్రతి ఒక్కరి ఇబ్బందులు తెలుసుకుంది. దాని గురించి కూడా శృతి క్లియర్గా చెప్తా ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా మేము కొన్ని ఫొటోస్ తీసుకుంటున్నాము. ఆ ఫొటోస్ అక్కడ వాళ్ళకి హామీలు ఇస్తున్నాము. మేము మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే విధంగా ఇంటింటికి తిరిగి మేము ప్రామిస్ చేసిన ప్రతి ఒక్కటి నెరవేర్చేంత వరకు మేము యంగ్స్టర్స్గా ఎవరూ నిద్రపోము. మా హామీ ఇది, సోమిరెడ్డి గారి హామీ, సోమిరెడ్డి గారి కుటుంబం ఇస్తున్న హామీ ఇది. మేము ఎన్నికలకు వచ్చి కనిపించి వెళ్ళిపోయే రకాలు కాదు.
40 ఏళ్ళ నుంచి సోమిరెడ్డి కుటుంబం సర్వేపల్లికి అంకితమై ఉంది. మేము కొత్త తరంగా వచ్చి మేము చదువుకున్న వాళ్ళమే బయట ప్రపంచంలో తిరిగి అన్ని విధాలు చూసాం కాబట్టి డెవలప్మెంట్ అంటే ఎలా ఉంటుందో మాకు తెలుసు కాబట్టి మా ఆధ్వర్యంలో ఇక్కడ నుంచి సర్వేపల్లిలో మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాను. నమస్కారం. తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం. వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్. ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు, అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన PICU, నియోనాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలందించే NICU కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్. పీడియాట్రిక్ విభాగం, చింతారెడ్డి.